బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్న ఆదివారపు సందేశంలో భాగంగా చరిత్రలో దేవుని నిబంధనలు అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం పిల్లరా. చరిత్రలో దేవుడు ఎన్నో నిబంధనలను ఆయన చేసినట్లుగా కొన్ని సందర్భాల్లో ఆయన నిబంధనలు వ్యక్తులతో చేశాడు. మరికొన్ని సందర్భాలలో ఆయన నిబంధనలను ఒక కుటుంబంతో కొన్ని నిబంధనలు చేశాడు. మరికొన్ని సందర్భాలలో ఆయన నిబంధనలు మరికొన్ని జాతులతో, జనాంగములతో, దేశములతో ఆయన నిబంధనలు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం ప్రియులారా. దానిలో భాగంగా చరిత్రలో దేవుని నిబంధనలు అనే ఈ శీర్షికలో, ఈ సిరీస్లో ఇప్పటికే మనము 2 భాగాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ 2 భాగాల్లో కూడా అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనలు, అలాగే నోవహు గారితో దేవుడు చేసిన నిబంధనలు, అలాగే అబ్రహాము గారితో చేసిన దేవుని నిబంధనలు, ఆదాముతో దేవుడు చేసిన నిబంధనలు, ఈ విధముగా ప్రాముఖ్యముగా అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నావో వాటిలో 4 ప్రాముఖ్యమైన నిబంధనలు దానిలో తెలియజేయడం జరిగింది. అలా ఈ 3వ భాగం ఏదైతే ఉన్నదో చరిత్రలో దేవుని నిబంధనలు అనే ఈ శీర్షికలో 3వ నిబంధన ఏదైతే ఉన్నదో అది ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధనలు. ఎవరితో? ఇశ్రాయేలీలతో. అనగా ఇశ్రాయేలు అనగానే ఒక కుటుంబం కాదు కానీ, ఇశ్రాయేలు అనగానే ఒక వ్యక్తితో చేసిన నిబంధన కాదు కానీ, ఇశ్రాయేలీలు అనగానే ఒక జాతి దేవుని చేత ప్రత్యేకపరచబడిన, దేవుడు ఏర్పరచుకున్న ఒక జాతి, ఒక జనాంగమే ఇశ్రాయేలు. అయితే ఆ ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధనలు ఈరోజు మనం చూద్దాం పిల్లారా. ఆల్రెడీ మీకు మొదటి భాగంలోను 2వ భాగంలోను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకాలకు తీసుకొచ్చాను. అదేమిటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా నిబంధన వేరుగా చూస్తాము, వాగ్దానం వేరుగా చూస్తాము. వేరుగా చూస్తాము అనడం కంటే అసలు నిబంధన మనం పట్టించుకోము కానీ కేవలం వాగ్దానాలు మాత్రం మనం పట్టించుకుంటాము. ఎంతసేపు మనకి ఏం కావాలి చెప్పండి? వాగ్దానాలు కావాలి, వాగ్దానాలు మాత్రమే కావాలని ఆలోచన చేస్తాము. కానీ నిబంధనను ఆచరిస్తేనే వాగ్దానం మన జీవితంలో దానిని మనం పొందుకుంటామని, కానీ నిబంధన ప్రకారం బ్రతికితేనే వాగ్దానములు మనము పొందుకుంటామని, నిబంధన ప్రకారం బ్రతికితేనే జీతమునకు మనము పాత్రలు అన్న విషయాన్ని మనం గమనించాలని గత 2 భాగాలలో మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి నిబంధనను పక్కన పెట్టేసి వాగ్దానమును మనము ఆలోచన చేయకూడదు. వాగ్దానం దగ్గర పెట్టుకుని నిబంధన కూడా దూరపరచకూడదు. ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ఒక కంపెనీతో మనము కొన్ని నిబంధనలు చేసుకుంటాం. నిబంధన అనగానే అగ్రిమెంట్, ఒక ఒప్పందం లేదా ఒక కాంట్రాక్ట్ మనం పెట్టుకుంటాం ఒక కంపెనీతో. ఒప్పంద ప్రకారము 2 ఏండ్లో 3 ఏండ్లో 10 సంవత్సరాలు ఆ కంపెనీతో మనము కలిసి ఆ కంపెనీ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నావో, ఆ కంపెనీ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నావో ఆ రూల్స్ ప్రకారము ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ ఆ కంపెనీలో వర్క్ చేయాలి. అలా కాదు, నిబంధనల ప్రకారం అయితే నేను వర్క్ చేయను కానీ, నిబంధనల ప్రకారం నేను బ్రతకను కానీ, నిబంధనల ప్రకారం నేను ఈ కంపెనీలో ఉండను కానీ, నాకైతే నెల జీతం నా ఇంటికి పంపించండి అంటే ఎవరైనా పంపిస్తారా చెప్పండి? పంపిస్తారా? పనిని మాత్రం నేను చేయను, నిబంధనలు అనుసరించి పని మాత్రం నేను చేయను కానీ నాకు నెల జీతం ఉండనంటే వెంటనే గవర్నమెంట్ ఉద్యోగం అయితే సస్పెండ్ చేస్తారు, ప్రైవేట్ ఉద్యోగం అయితే ఆన్ ద స్పాట్ పీకేసి పక్కన పెడతారు. అవునా కదా? అవును. ఆ విధముగా నిబంధనను అనుసరిస్తే, నిబంధన ప్రకారం ఉద్యోగం చేస్తే వారు వాగ్దాన రూపకమైన, ప్రామిస్ చేయబడిన, ప్రమాణము చేసిన జీతం ఏదైతే ఉన్నదో జీతమును వారు పొందుకుంటారు. అలా మన జీవితంలో నిబంధన ఆచరించవలసిన మనము నిబంధనను పక్కన పెట్టేసాము కానీ ఏటేటా వాగ్దానం మాత్రం తీసుకుని, వాగ్దానం పట్టుకుని ఒక చిన్న వాక్యమును మాత్రమే ఆలోచన చేస్తూ మన జీవితం అంతా కూడా కాలయాపన చేస్తున్నాం, సమయాన్ని వృధా చేస్తున్నాం. అందుకే చరిత్రలో దేవుని నిబంధనలు అనే శీర్షికలో అసలు నిబంధనలు ఏమిటో మనం తెలుసుకుంటే, నిబంధనలు పాటించిన వారికి దేవుడు ఎలాంటి వాగ్దానములు చేశాడో ఆ వాగ్దానములు తెలియజేయడానికే ఈ శీర్షికను నేను ప్రారంభించడం జరిగింది. ఆ విధముగా ఆదాము గారితోనూ, నోవహు గారితోనూ, అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనలు మనం చూసాము. అదే సమయంలో అబ్రహాము గారి నుండి, అలా ఇస్సాకు నుండి, యాకోబు నుండి వస్తున్న ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధనలు ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం ప్రియులారా. ఎన్నో భాగం ఇది? చరిత్రలో దేవుని నిబంధనలో 3వ భాగము.
ఈ మూడవ భాగములో మనం ఆలోచన చేస్తే కంటే ముందుగా చరిత్రలో దేవుని నిబంధనలు ఇప్పుడు మనము ఇశ్రాయేలీలు అనే జనాంగముతో మనం చూడబోతున్నాం. అసలు ఇశ్రాయేలీలు ఏ విధముగా ఉనికిలోనికి వచ్చారు అన్న విషయాన్ని మనము జ్ఞాపకంలోకి తెచ్చుకున్నట్లయితే, అబ్రహాము గారితో దేవుడు నిబంధనలు చేశాడు. నిబంధనల ప్రకారం బ్రతికిన అబ్రహాము గారికి దేవుడు కొన్ని వాగ్దానములు చేశాడు. ఆ వాగ్దానముల్లో ముఖ్యమైన మూల వాగ్దానములే, అబ్రహాము, ఒక్కడయ్యున్న నీవు, ఒక కుటుంబంగా ఉన్న నీవు, నీ కుటుంబాన్ని, నిన్ను నేను గొప్ప చేస్తాను. ఇక మీదట మీరు ఒక కుటుంబము కాదు కానీ, ఒక కుటుంబానికి తండ్రివి నువ్వు కాదు కానీ, అనేక జనములకు నిన్ను నేను తండ్రిగా చేస్తాను. ఆ వాగ్దానమును, నిబంధనలు అనుసరించిన అబ్రహాము గారితో దేవుడు చేయడం మనం ఆది కాండంలో చూద్దాం ఒకసారి. ఆది కాండములోని 17వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే, ఆది కాండములోని 17వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే ప్రియులారా, అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏంటక్కడ దేవుడు అబ్రహాము గారితో చేసిన నిబంధన ఏమిటి? నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడవై ఉండాలి. ఒక రూల్ పెట్టాడు దేవుడు అబ్రహాము గారితో. ఏమిటా అబ్రహాము గారితో దేవుడు పెట్టిన రూల్ ఏమిటంటే, నిబంధన ఏమిటంటే, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండాలి. తర్వాత, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. నాకును నీకు మధ్య ఏమిటి? ఒక నిబంధన చేసుకుందాం, ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, ఒక ఒప్పందం చేసుకుందాం, ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం. అది ఎవరికి మధ్య జరిగిందని అంటే, ఒకనాడు అబ్రహాము గారికి మరియు ఎవరికి? దేవునికి మధ్య జరిగిన నిబంధన. ఆ నిబంధన ప్రకారము నేను చెప్పిన మాట నువ్వు బ్రతికితే, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడుగా కనుక ఉంటే, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ఆ వాగ్దానం ఏమిటంటే, నీకును నా మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో అబ్రహాము, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఆ నిబంధన చేశాను కాబట్టి ఆ నిబంధన ప్రకారం నువ్వు బ్రతికితే నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఇక మీద ఒక కుటుంబానికి కాదు నువ్వు తండ్రివి, అనేక జనములకు నీవు తండ్రి అవుతావు. మరియు 5వ వచనము, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతని గనక నీ పేరు అబ్రహాము అనబడును. ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇక మీదట అబ్రహాము అంటే ఒక కుటుంబం కాదు కానీ, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. ఇదే నిబంధన ప్రకారము వస్తున్న వాగ్దానమును దేవుడు అబ్రహాము గారి తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారితో కూడా చేస్తాడు. చూద్దాం ఒకసారి. ఆది కాండములోని 26వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రియులారా. ఆది కాండములోని 26వ అధ్యాయము మొదటి వచనం నుండి చదవండి ఎవరైనా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అప్పుడు ఆ సందర్భములో దేవుని మాట విని ప్రయాణము చేసిన ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో, అక్కడ యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇస్సాకు కరువు వచ్చిందని నువ్వు ఐగుప్తు వెళ్ళిపోవద్దు. నేను నీతో చెప్పిన ఈ దేశమందు నువ్వు నివసించాలి. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను అని చెబుతూనే
నిబంధన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళాలనుకున్న ఐగుప్తుకు నువ్వు వెళ్ళొద్దు, కానీ నేను చూపించిన, నేను నీకు ఇచ్చిన, నిన్ను నుంచిన ఈ దేశమందు నీవు పరవాసిగా ఉండు అని చెబుతూ, నువ్వు నా మాట ప్రకారం కనుక నువ్వు బ్రతికితే నీ జీవితంలో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. 4వ వచనంలో, ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడును. ఎవరా సంతానము? ఎవరా సంతానము? అబ్రహాము గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాను, ఆ సంతానము యేసు ప్రభు అనేసి. అర్థమవుతుంది కదా? 2వ భాగము 1వ భాగం వినని వారు ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి వినండి. అవునా? ఆ సంతానం ఎవరు? యేసు ప్రభువుని గురించి చెబుతున్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇక మీదట భూలోకములోని సమస్త వంశములు కూడా మీ యందు ఆశీర్వదింపబడతాయన్న లేఖనం ఏదైతే ఉన్నదో, వాగ్దానం ఏదైతే ఉందో, వాగ్దాన ప్రకారంగా సమస్తము కూడా యేసు ప్రభువునందు ఆశీర్వదించబడతాయి. ఎవరితో చేసిన నిబంధన ఇది? ఎవరితో చేసిన వాగ్దానం ఇది చెప్పండి? ఒకనాడు అబ్రహాము గారితో చేసిన వాగ్దానం దేవుడు మరలా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారితో చేస్తున్నాడు. అదే చెప్పాడు, నీ తండ్రిని అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే అబ్రహాము గారితో దేవుడు చెప్పిన మాట. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనంలో, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. 18వ వచనము, మరియు నీవు నా మాట విననందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఆ సంతానము యేసుక్రీస్తు అయితే అదే వాగ్దానము నిబంధనల ప్రకారం ఇస్సాకు నీ జీవితంలో నువ్వు బ్రతికితే నీ తండ్రికి నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానం నేను నెరవేరుస్తాను. నా మాట ప్రకారం మీరు బ్రతకాలి. అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధన, నా మాట ప్రకారం మీరు బ్రతకాలి, నేను చెప్పినట్టు మీరు బ్రతకాలి. బ్రతికాడు అబ్రహాము గారు. ఇస్సాకు గారు కూడా బ్రతికారు. తర్వాత ఇదే ప్రమాణములు, ఇవే నిబంధనలు, ఇవే వాగ్దానములు దేవుడు యాకోబు గారితో చేస్తాడు. అవి కూడా చూద్దాం ప్రియులారా. ఆదికాండములోని ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండములోని 46వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. ఆదికాండములోని 46వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, ఆదికాండములోని 46వ అధ్యాయము మొదటి నుండి, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగేదంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. యాకోబు యాకోబుని ఎవరిని పిలిచెను? యాకోబుగా పిలువబడిన ఇశ్రాయేలుగా పిలువబడిన యాకోబు గారిని పిలిస్తే, అవునా, అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఆయన దేవుడు అంటున్నాడు, నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. 26వ అధ్యాయంలో ఇస్సాకు నువ్వు అప్పుడే ఐగుప్తు వెళ్ళవద్దు. కానీ 46వ అధ్యాయంలో యాకోబు గారితో దేవుడు చెబుతున్నాడు, యాకోబు ఆల్రెడీ జరగవలసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా నేను చేసి పెట్టాను. నీకంటే ముందు నీ కుమారుడు యోసేపును పంపించాను. యోసేపు నెక్స్ట్ కింగ్, ఐగుప్తుకి 2వ రాజుగా అతడు ఏలుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెబుతూనే మరొక మాట చూద్దాం పిల్లారా. 28వ అధ్యాయం ఆదికాండములోని 28వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ప్రియులారా. 14వ వచనము, ఆదికాండములోని 28వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. ఎవరితో చెప్పిన మాట ఇది? ఒకనాడు అబ్రహాము గారితో చేసిన వాగ్దానం అది, ఒకనాడు ఇస్సాకు గారితో చేసిన వాగ్దానం అది. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకులు కుమారుడైన
యాకోబు గారితో, అనగా అబ్రహాము మనవడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో, నీ సంతానము యాకోబు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ప్రతి చోట కూడా నీ మూలముగా, అబ్రహాము నీ మూలముగా ఆశీర్వదింపబడుతుంది, ఇస్సాకు నీ మూలముగా ఆశీర్వదింపబడుతుంది, యాకోబు నీ మూలముగా ఆశీర్వదింపబడుతుంది. ఆ మూలము ఎవరు అంటే నీ సంతానము. ఆ సంతానము క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు మొదటి 2 భాగాలను మాట్లాడుకున్న మాటలు అవి. నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. యేసుప్రభు వారు ఎవరి సంతానంలో నుండి వచ్చాడు? ఆయన వీరి గర్భములలో నుండి ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఇశ్రాయేలీలలో, యూదులలో నుండి ఆయన వచ్చాడు ఈ లోకానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనిస్తున్నారు కదా? అలా యాకోబు గారిని దేవుడు ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు 70 మందిగా వారు వెళతారు పిల్లరా. కేవలము ఒక కుటుంబముగా 70 మందిగా వారు బయలుదేరి వెళ్తారు. ఎక్కడికి? కనానులో కరువు ఎక్కువయ్యేసరికి ధాన్యము అప్పటికి యోసేపు గారి చేత అది అందరికీ అందించబడుతుంది కాబట్టి అప్పుడు కనాను ప్రయాణం చేస్తారు. ఎవరు? కనాను నుండి ఐగుప్తు ప్రయాణం చేస్తారు. ఎవరు? యాకోబు గారి కుటుంబము 70 మందిగా బయలుదేరతారు. కొద్ది కాలానికే, అనతి కాలానికే ఆ జనము 70 మందిగా వెళ్ళిన ఆ జనము అత్యంత విస్తారమైన, బహుగా విస్తరించి, దేవుడు చెబుతాడు కదా, ఎంతో మందిని వారి యొక్క జనము విస్తరిస్తారు పిల్లరా. విస్తరించిన తర్వాత నిర్గమాకాండము 1వ అధ్యాయం మనం చూద్దాం. నిర్గమాకాండములోని 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. నిర్గమాకాండములోని 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మందిగా వెళ్ళిన ఈ ఇశ్రాయేలీలు, 70 మందిగా వెళ్ళిన ఈ ఇశ్రాయేలు యాకోబు గారి కుటుంబం ఏదైతే ఉన్నదో అనతి కాలములో, అనగా 430 సంవత్సరాల కాలములో ఐగుప్తీయుల కంటే ఒక ఘనమైన, గొప్పదైన జనముగా వారు వ్యాపించిరి. అవునా? 7వ వచనం చూస్తే, 7వ వచనము, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 70 మందిగా వెళ్ళిన వీరు 400 సంవత్సరాలు గడిచేసరికి అనేక మంది సంతానము ఇశ్రాయేలీలు సొంతమైనదే. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు ఎవరు అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో, యాకోబు సంతానం ఎవరైతే ఉన్నారో వారు ఇశ్రాయేలీలు. ఒకప్పుడు ఒక కుటుంబముగా 70 మందిగా వారు వెళితే మరలా తిరిగి వచ్చే సమయానికి వారు ఎంతమంది? లక్షల సైన్యముతో. సైన్యములో జాయిన్ అయిన వారు 6 లక్షల మందిని మనకు చూపిస్తుంది బైబిల్. సైన్యములో ఉన్నవారు 6 లక్షల మంది. సైన్యము కాక పిల్లలు కానీ, వృద్ధులు కానీ, స్త్రీలు కానీ ఎంతో మంది విస్తారమైన సమూహము చేత, జన సమూహము చేత వారు మరలా బయలుదేరుతున్నారు. మోషే గారి నాయకత్వములో ఎర్ర సముద్రము దాటుకుని ఐగుప్తు నుంచి వారు వస్తూ ఉండగా, ఎర్ర సముద్రము దాటి సీనాయి అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు వారితో నిబంధనలు చేశాడు. ఎందుకు ఇంత చెప్పానంటే, ఎప్పుడు నిబంధనలు చేశాడు ఇశ్రాయేలుతో దేవుడు అంటే, ఐగుప్తు దాటి బయటికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రము దాటుకు బయటకు వచ్చిన తర్వాత, సీనాయి అరణ్యములో కనానుకు చేరక మునిపే అరణ్యములో వారిని ఆపి, అరణ్యములో ఉన్న వారికి ఇశ్రాయేలీలకు దేవుడు నిబంధనలు చేశాడు. ఇశ్రాయేలీయులారా, ఆగండి ఒకసారి, ఇక్కడ ఆగండి. నేను మీతో కొన్ని నిబంధనలు చేయదలుచుకున్నాను. నిబంధనలు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరితో చేశాడు?
ఇశ్రాయేలీలతో చేశాడు. చూద్దాం పిల్లారా, నిర్గమాకాండములోని 34వ అధ్యాయము, నిర్గమాకాండములోని 34వ అధ్యాయము, నిర్గమాకాండములోని 34వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమాకాండంలోని 34వ అధ్యాయము 27వ వచనము, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మోషే ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఎలగనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోను అనగా నేను మోషేతోను ఇశ్రాయేలీలతోను నిబంధన చేసి ఉన్నాను. నిబంధన ఎవరు చేశారు? ఇక్కడ దేవుడు చేశాడు. దేవా, నిబంధనలు ఎవరితో చేసావు దేవా అంటే, నీతోనూ నీ ద్వారా ఇశ్రాయేలీలతో నిబంధన చేయబడినది. ఇంతకీ ఏమిటా నిబంధన? మీరు కనాను వెళుతున్నారు కదా, అత్యంత త్వరలో మీరు కనాను భూభాగమును మీరు స్వతంత్రించుకోబోతున్నారు కాబట్టి, కనాను వెళ్ళిన తర్వాత కనానులో ఉన్న అన్ని జనుల ఆచారాలనైనా, అన్ని జనుల సాంప్రదాయాలైనా, అన్ని జనులు బ్రతుకుతున్న తీరులో మీరు బ్రతకకూడదు. వెలుచూ ఉన్న మీరు నేను చెప్పినట్టు మీరు బ్రతకాలి. అందుకే మీతో నేను కొన్ని నిబంధనలు చేస్తున్నాను. ఎవరు నిబంధనలు చేస్తున్నారు? దేవుడు వారితో చేస్తున్నాడు. దేవునికి అలాగే ఇశ్రాయేలీలకు మధ్య జరుగుచున్న నిబంధనలు ఇవి. దేవుడు ఒక జనాంగముతో, జనులతో మీ మధ్య నేను నిబంధనలు చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, నిబంధనలు చేయడం వల్ల ఇక్కడ దేవుడు బంధింపబడుచున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అవునా కదా? ఒక కంపెనీతో మనము అగ్రిమెంట్ చేసుకుంటే కంపెనీ రూల్స్ ప్రకారము ఎంప్లాయ్ ఉండాలి. ఆ రూల్స్ ప్రకారం ఎంప్లాయ్ బ్రతుకుచూ ఉన్నప్పుడు కంపెనీ కూడా ఎంప్లాయ్ బ్రతుకుచూ ఉన్నప్పుడు చెప్పిన వాగ్దానాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ పాయింట్ అర్థమైందా కదా? అర్థమైంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ బంధింపబడలేదా? ఎవరికి? ఇశ్రాయేలీలకు. ఖచ్చితంగా మీరు బ్రతికారనుకోండి, చెప్పిన ప్రతి వాగ్దానము కూడా దేవుడు అక్కడ వారికి నెరవేర్చాల్సిందే. రాజకీయ నాయకులు ప్రతి 5 సంవత్సరాలకి మన గడప డోర్ కొడుతూ ఉంటారు. ఎందుకు? ఒక్కసారి మాకు అధికారం ఇవ్వండి, గెలిపించండి, మీకేమి కావాలో ప్రతిదాన్ని మేము చేసి పెడతామని ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానం ఇచ్చిన రాజకీయ నాయకుడు వాగ్దానం ఇచ్చిన రోజు కనబడతాడు, కానీ తర్వాత ఏ రోజు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉండడం. ఎలక్షన్లకు ముందు చెప్పులు అరిగేలా, కాళ్ళు అరిగేలా ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి గడప టచ్ చేసిన మన రాజకీయ నాయకుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత కారు ఎక్కుతాడు. ఏ రోజు కూడా మన గల్లీలోకి వచ్చి ఆ కారుని తిప్పడం. అది మన కళ్ళ ముందు మనతో వాగ్దానములు చేస్తున్న అవలంబిస్తున్న విధి నిర్వహణ. కానీ ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడనంటే, పరిస్థితులు ప్రతికూలమైన ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ వాగ్దానంలో ఆయన నెరవేరుస్తాడు. నిబంధన ప్రకారం బ్రతికితే వాగ్దానంలో ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడు. నీ జీవితంలో నిబంధనల ప్రకారం బ్రతకకపోతే ఆయన చెప్పిన నిబంధనలో సారంలో భాగంగా శాపముల సైతము ఆయన ఇవ్వడానికి వెనకాడడు. కంపెనీ మహా అంటే ఏం చేస్తుంది చెప్పండి? నిబంధనల ప్రకారము బ్రతికితే నీకు ఉద్యోగం నెలనెలా ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీ సక్రమంగా పనిచేసిన కంపెనీకి లాస్ ఉండడం వల్ల ఏదో కారణం చెప్పి ఎంప్లాయీని పక్కన నెట్టేస్తుంది. 2-3 ఏళ్ళ అగ్రిమెంట్ కాకమునిపై వదిలించేసుకుంటారు. ఎందుకంటే కారణం ఏదో చెబుతారు. నీ ప్రవర్తన బాగాలేదనో, నువ్వు సరిగా వర్క్ చేయలేదనో, నీ అవుట్పుట్ బాగాలేదనో, అవునా, నీ బిహేవియర్ బాగాలేదనో, నీ వర్క్ బాగాలేదనో ఏదో ఒకటి చెప్పి ఆ ఎంప్లాయీని వదిలించేసుకుంటుంది. కానీ దేవుడు అలా కాదు. కంపెనీ ఏం చెప్తుంది చెప్పండి? జాయిన్ చేసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అంటది. ఎంతో వస్తుంది, ఒక 10%, 15%, 20%. తీరా ఇచ్చే సమయానికి వచ్చేసరికి ఖర్చులు ఎక్కువైపోయాయి, రాబడి అంతా లేదు, ప్రాఫిట్ అంతా రావట్లేదు. అప్పుడు నేను 15% ఇస్తామని చెప్పాము కదా, 15 ఇవ్వలేము, 5 తీసుకో. దాని ఉద్దేశం ఏమిటంటే, ఉంటే ఉండు, పోతే పో. కంపెనీల యొక్క నిబంధనలు ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే
మీ ఇష్టం, ఉంటానంటే ఉండండి, పోతానంటే పోండి. ఎలాంటి నిబంధనలతో ఈరోజు కంపెనీలు నడుస్తున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. కానీ దేవుని దగ్గర అలా ఉండదు. దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రామిస్ చేశాడనంటే, ఆయన వాగ్దానం చేశాడని, ఆయన ప్రమాణం చేశాడనంటే ఎలాంటి పరిస్థితులైనా ఆయన వాటిని అనుగ్రహిస్తాడు. కాకపోతే నిబంధనల ప్రకారము మీరు బ్రతకాలి, నిబంధనల ప్రకారం బ్రతకాలి. ఇంతకీ ఏమిటా నిబంధనలు? దేవుడు నిబంధనలు చేస్తే ఎవరికి నిబంధనలు చేశాడన్నప్పుడు ఆయన ఇశ్రాయేలీలకు నిబంధనలు చేశాడు. చూద్దాం కొన్ని మాటలు. నిర్గమకాండములోని 34వ అధ్యాయము 27వ వచనం చూసాం కదా, 27వ వచనం చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములు రాసుకొనుము మోషే, రాసుకో. అవునా, ఏలైనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అలాగే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం చూద్దాం పిల్లారా. ద్వితీయోపదేశ కాండములోని 5వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా ఏమనను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. ఏమిటన్నాడు? నిబంధనలకు మరి అడిషనల్గా కొన్ని పదాలను ఆయన ఉపయోగించాడు. అవేమిటంటే, నేను చెప్పుచున్న కట్టడలు ఏవైతే ఉన్నవో, నేను చెప్పుచున్న విధులు ఏవైతే ఉన్నవో, నేను చెప్పుచున్న న్యాయ విధులు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని మీరు నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. వినాలి, తర్వాత ఏమన్నాడు అక్కడ? వినాలి, నేర్చుకోవాలి, తర్వాత వాటిని అనుసరించి నడవాలి. మన జీవితంలో వింటాం, విన్న వెంటనే తింటాం, తిన్న వెంటనే పండుతాం. అది మన జీవితం. మన భాషలో చెప్పాలంటే వింటాం అంతే, తర్వాత నేర్చుకోవడం అనగానే నా వల్ల కాదు. విన్న నీవు ఎలా ఆచరణలోకి తీసుకొస్తావు? అది నేర్చుకున్నప్పుడే కదా. ఈరోజు ఎందుకు క్రైస్తవ్యంలో ఇలాంటి అవకతవకలు, ఎలాంటి పడిపోయిన ఆత్మీయ జీవితాలు మనం చూస్తున్నప్పుడు వారిలో ఏముండట్లేదంటే, నేర్చుకునే గుణం ఉండట్లేదు, నేర్చుకునే క్వాలిటీ ఉండట్లేదు. అందుకే వినుట మట్టుకు వింటున్నారు కానీ వాటిని ఆచరించే విషయంలో ఏమాత్రము కూడా ఆచరించలేకపోతున్నారు. వినుట మట్టుకు వినాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్నప్పుడే మనం వాటిని ఆచరణలోనికి తీసుకొస్తాం. చిన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న విషయంలో ప్రాముఖ్యంగా బలముగా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, మన జాతీయ గీతము ఎప్పుడు ఆలపించినా మనం ఎప్పుడు కూడా కదలకుండా ఆ టెన్షన్లో ఉండాలి. అవునా కదా? ఎక్కడ ఉన్నా సరే, అది ఇంట్లో ఉన్నా, లేదా బయట ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ జాతీయ గీతం మన చెవికి వినబడగానే మనం అక్కడ ఆగిపోవాలి. కొంతమందిని చూస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నవారు వాళ్ళు 2 వీలర్ మీద వెళ్తూ ఉంటారు. చిన్న వీడియోలు చూసినప్పుడు జాతీయ గీతం వినబడగానే ఆగిపోతారు. ఎందుకు ఆగిపోయారంటే అక్కడ అది వస్తూ ఉంటుంది, మైక్లో పక్కన ఉన్న స్కూల్లో నుంచి వినపడుతూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాడు, చెప్పారు ఇది జాతీయ గీతము కాబట్టి దాన్ని మనం గౌరవించాలనేసి. అది నాటుకుపోయింది, నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న దాన్ని కనుమూసేంత వరకు అలా అనుసరిస్తూనే ఉన్నాం పిల్లలు. మనము ఇప్పటికీ మనం స్కూల్కి వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్ళకపోయినా, ఎక్కడైనా సరే జాతీయ గీతం వినబడిందంటే చాలు లేచి నిలబడతాం. ఎందుకంటే నేర్చుకున్నాం కాబట్టి. నేర్చుకున్న మనం ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న మనము ఇప్పటికీ దాన్ని మనము ఆచరిస్తూనే ఉన్నాం. చిన్నప్పుడు చెప్పారు పెద్దలు వస్తే లేచి నిలబడాలని, దానిని మనము ఇప్పటికీ కూడా ఆచరిస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలకు అవి లేవు. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు అలాంటి మోరల్ వాల్యూస్ ఎక్కడున్నాయి చెప్పండి? ఎంతసేపు నొక్కామా. ఏంటది? సెల్ ఫోను, ట్యాబు, కంప్యూటరు. ఇంకా అవి నేర్చుకుంటే చాలు ఈరోజు. మోరల్ వాల్యూస్ ఎక్కడున్నాయి చెప్పండి? అందుకే టీచర్ క్లాస్ రూమ్లోకి వచ్చిన పిల్లలు మాత్రము లేవరు.
ఎప్పుడు లేస్తారు? ఎప్పుడో మొదటి పీరియడ్లో లేస్తారు, గుడ్ మార్నింగ్ సార్ అనేసి. ఇక అంతే చాలు. ఇంకా ఒకనాడు చదువులకి ఈనాటి చదువులకు ఎంత వ్యత్యాసం ఉన్నదో మీరు గమనించాలి ప్రియులారా. విన్న వాటిని నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటిని ఆచరణలోనికి తీసుకురావాలి. దేవుడు చెబుతున్నాడు, మోషే గారికి చెప్పాడు, మోషే నీవు విన్న ఈ కట్టడలు, నీవు విన్న ఈ న్యాయ నిబంధనలు, విధులు ఏవైతే ఉన్నావో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో, వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలుకు నువ్వు చెప్పాలనగానే మోషే గారు తీసుకుని వచ్చి ఇశ్రాయేలుకు ఆయన చెబుతూ ఉన్నప్పుడు 2వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 2వ వచనము, మన దేవుడని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. ఏమి చేసిన దేవుడు? నిబంధన చేసెను. వాటి నిబంధనల పైన ఏమన్నాడు? కట్టడలు అన్నాడు, విధులు అన్నాడు, మరొక చోట ఆజ్ఞలు అంటాడు. కట్టడలైనా, విధులైనా, నిబంధనలైనా, న్యాయ విధులైనా, ఆజ్ఞలైనా దేవుని మాటలు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుని మాటలు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు. నిబంధన ఎవరికి చేశాడు? ఇక్కడ ఇశ్రాయేలులతో దేవుని నిబంధనలు అనే ఈ సందేశములో నిబంధనలు ఎవరితో చేసిన నిబంధనలు? అవి పితరులతో చేసిన నిబంధనలు కాదవి. పితరులతో చేసిన నిబంధనలు కాదు. కానీ దేవుడు మన పితరులతో చేసిన నిబంధనలు కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఎవరైతే ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటుకుని వచ్చి కనాను చేరే ఈ క్రమములో ఎవరైతే ఈ సీనాయి అరణ్యములోను, ఎవరైతే ఈ హోరేబు కొండ మీద ఉన్నారో వారితో నిలిచి ఉన్న మనతో ఈ నిబంధనలు చేయబడెను. అబ్రహాం గారికి లేవా నిబంధనలు, ఆజ్ఞలు? అబ్రహాం గారికి ఉన్న నిబంధనలు వేరు. అబ్రహాము, నీతో ఒక ఒప్పందం చేస్తున్నా, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉంటావు. నేను చెప్పినట్లు నీ ఇంటిని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశంను విడిచిపెట్టి నేను చూపించబో దేశంలో ప్రయాణం చేయి. అక్కడ అబ్రహాం గారితో దేవుడు చేసిన నిబంధనలు వేరు. ఆ నిబంధనల ప్రకారము దేవుడు వాగ్దానములు ఇస్తే ఆ వాగ్దానములు ఆయన కాలాలు మారినా ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆ నెరవేర్చే క్రమంలో ఇశ్రాయేలుకి ఇక్కడ నిబంధనలు ఇస్తున్నాడు. మరలా ఇప్పుడు ఇస్తున్న ఈ నిబంధనలు ఏవైతే ఉన్నావో అవి ఒకనాటి పితరులతో చేసిన నిబంధనలు వంటివి కావు. ఈ సీనాయి అరణ్యంలో హోరేబు కొండ మీద ఇస్తున్న ఈ నిబంధనలు ఏవైతే ఉన్నావో అవి పితరులతో చేసిన నిబంధనల వంటివి కావు. ఇవి ప్రత్యేకమైన నిబంధనలు. కనానుకు వెళ్ళిన తర్వాత ఈ నిబంధనల ప్రకారం మనం బ్రతకాలి. కనాను చేరుకున్న తర్వాత ఈ నిబంధనల ప్రకారం మనం బ్రతకాలి అని చెబుతూ 3వ వచనంలో, మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధనలు చేశాడు. ఇంతకీ ఆ నిబంధన హృదయంలో ఏముంది చెప్పండి? ఆ నిబంధనలలో ఏమున్నాయి? ఏమి కట్టడలు ఉన్నాయి? ఏమి ఆజ్ఞలు ఉన్నాయి? ఏమి న్యాయ విధులు ఉన్నాయి అని అంటే, మరలా వద్దాం ఒకసారి నిర్గమాకాండములోని 34వ అధ్యాయము. నిర్గమాకాండములోని 34వ అధ్యాయము 27వ వచనం నుండి మరలా చదువుదాం. నిర్గమాకాండములోని 34వ అధ్యాయము 27వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఏమనెను? ఈ వాక్యములు రాసుకొనుము. మోషే, ఈ వాక్యములు రాసుకొనుము. ఎలాగనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధనలు ఏమి చెప్పండి? ఈ 10 ఆజ్ఞల ప్రకారము, ఈ 10 నిబంధనల ప్రకారము ఇశ్రాయేలీలైన మీరు మీ జీవితంలో బ్రతకవలెను. చెప్పండి, ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధనలు ఏంటి చెప్పండి? 10 ఆజ్ఞలు. ఏమిటా 10 ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏ విగ్రహమును కూడా మీరు పూజించకూడదు. నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినాచారములు మీరు ఆచరించాలి. దొంగలించకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని దేన్ని ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి,
నరహత్య చేయకూడదు, పొరుగువాని భార్యనైనా పొరుగువాని దేనినైనా కూడా మీరు ఆశించకూడదు. ఇలాంటి ఎన్నో అనంటే ఎన్ని అనంటే 10 ఆజ్ఞలు ఆయన ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. ఆ 10 ఆజ్ఞలు దేవుడిచ్చిన నిబంధనలు. ఎక్కడిచ్చాడు దేవుడు? హోరేబు కొండ మీద. చూస్తున్నాం కదా, ఎక్కడ చూసాము? ద్వితీయోపదేశ కాండంలో చూసాం కదా ఇంతకుముందు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2వ వచనము, మన దేవుడిని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. అలాంటప్పుడు నిర్గమాకాండం చదివినప్పుడు సీనాయి అరణ్యం మీద ఈ నిబంధన వాక్యములు దేవుడు మనకి ఇచ్చానని చదువుతాం పిల్లారా. అది కూడా చూద్దాం ఒకసారి. సీనాయి అరణ్యం అనేసి నిర్గమాకాండములోని 19వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. కానీ అవసరాన్ని బట్టి మనము 20వ వచనం ఒక్కటి చూద్దాం పిల్లారా. 20వ వచనము, నిర్గమాకాండము 19వ అధ్యాయం 20వ వచనము, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వతము శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయేను. సీనాయి అరణ్యములో, అవునా, ఆ సీనాయి పర్వతము మీద ఉన్న శిఖరములలో ఒక శిఖరము హోరేబు కొండ. ఆ హోరేబు కొండకున్న మరొక పేరే ఇది దేవుని పర్వతం. ఎందుకంటే దేవుడు అక్కడ మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. మోషేకి ఆ నిబంధన వాక్యములు ఇచ్చినట్లుగా, నిబంధన వాక్యములు ఆజ్ఞలు కలిగిన ఆ 10 ఆజ్ఞల యొక్క రాతి పలకలు మోషే గారు అందుకున్నట్టు మనం చూస్తాం పిల్లారా. ఏమన్నా చెప్పండి, నిబంధనలలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిబంధన, దేవుడిచ్చిన నిబంధనల్లో 10 ఆజ్ఞలు ఉన్నట్టు మనం చూసినప్పుడు ఆ 10 ఆజ్ఞలు దేవుడు తన చేతి వ్రాత చేత ఆయన రాసినట్టు మనం చదువుతాం పిల్లలు. అవి కూడా చూద్దాం. నిర్గమాకాండంలోని 31వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నిర్గమాకాండంలోని 31వ అధ్యాయము 18వ వచనం చూద్దాం పిల్లరా. 18వ వచనము, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఏమంటున్నాడు? సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అదేమిటి, నిబంధనలు గల పలకలు కాదా, ఆజ్ఞలు గల పలకలు కాదా, విధులు కలిగిన పలకలు కాదా, కట్టడలు కలిగిన పలకలు కాదా అని అంటే, శాసనములన్నా, కట్టడలన్నా, ఆజ్ఞలన్నా, నిబంధనలు అన్నా, శాసనములు అన్నా అన్నీ కూడా ఒకటే. దేవుని మాటలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, అవి ఆజ్ఞలే దేవుని యొక్క నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారం మీరు బ్రతకాలని చెబుతూ, అవునా, మాట్లాడని చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. 10 ఆజ్ఞలట దేవుడు దేనితో రాశాడు? చేతి వ్రేళ్లతో. ఆయన వ్రేలితో ఎక్కడ రాశాడు? రాతి పలకల మీద, 2 రాతి పలకల మీద ఆ యొక్క ఆజ్ఞలను ఆయన రాసినట్టు మనం చూస్తాం పిల్లారా. అలాగే 32వ అధ్యాయము, నిర్గమాకాండములో 32వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, 15వ వచనము, మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని, శాసనములు గల పలకలు అంటే నిబంధనలు గల ఆ పలకలను చేత పట్టుకుని, ఆజ్ఞలు కలిగిన 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. ఎవరి వ్రాతది? దేవుని వ్రాతదే. 10 ఆజ్ఞలను దేవుడు రాసి మరి మోషే గారికి ఇచ్చి, మోషే ఈ 10 ఆజ్ఞలు ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలీయులకి ఇవ్వాలి. ఈ ఇశ్రాయేలీయులు ఈ నిబంధనల ప్రకారం బ్రతకాలి. ఈ నిబంధనల ప్రకారం బ్రతికితేనే వారి జీవితాల్లో నేను ఇస్తానన్న ఆశీర్వాదాలు ఇస్తాను.
నేను చెప్పిన ఆశీర్వాదం వారికి వస్తుంది, నేను చెప్పిన వారి దీవెన వస్తుంది. ఈ నిబంధనల ప్రకారం కనుక బ్రతకకపోతే నేను చెబుతున్నాను, శాపాలు కూడా వస్తాయి. దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు ఎవరు చెప్పండి? సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవా అంటాం దేవుడిని. దేవుడులో ఉన్న అది ఒక కోణమే, దేవునిలో ఉన్న మరొక కోణం ఏంటి తెలుసా? ఆయన మాట వినకపోతే సకల శాపములకు కూడా ఆయనే ఆధారం. మానవాళి అయిన మనం బాగా నేర్చుకోవాలి. మాట వింటే దీవెన. ఎవరి మాట? ఆయన మాట. ఆయన మాట వింటే దీవెన, ఆయన మాట వినకపోతే శాపం. ఆ నిబంధన ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత హోరేబు కొండ మీద లేదా సీనాయి అరణ్యంలో సీనాయి కొండ మీద దేవుడు మోషే అనే మధ్యవర్తి ద్వారా ఇశ్రాయేలుకు ఆ నిబంధన ఇవ్వబడినది. నిబంధన ఇవ్వబడితే ఇప్పుడు ఏ నిబంధన అయినా అమలులోనికి రావాలనంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఏ నిబంధన అయినా అమలులోనికి రావాలనంటే ఏం జరగాలి చెప్పండి? రక్త ప్రోక్షణ జరగాలి. ఈరోజు క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. క్రొత్త నిబంధన మనకి ఇవ్వబడినది. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధన వేరు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు, అంటే యేసుప్రభువారు వచ్చి వెళ్ళిన తర్వాత యేసుప్రభువారు మనకిచ్చిన నిబంధన అది నూతన నిబంధన. అయితే ఆ నూతన నిబంధన మన చేతులకు రావడానికి రక్త ప్రోక్షణ జరిగింది. అది ఎవరి రక్తము? యేసుప్రభువారి యొక్క రక్తము. ఆయన రక్తాన్ని చిందించి నూతన నిబంధనకు ఆయన ద్వారములు తెరిచాడు. అలాగే సీనాయి అరణ్యములో ఈ హోరేబు కొండ మీద దేవుడిచ్చిన ఈ నిబంధన ఆచరణలోనికి రావాలనంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణ జరగాల్సిందే. ఆ రక్త ప్రోక్షణ ఎలా జరిగిందో హెబ్రీ పత్రికలో చూద్దాం పిల్లరా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం పిల్లరా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనము. ఇందుచేత, అవునా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 18వ వచనము, ఇందుచేత మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అంటే రెండవ నిబంధన అనగా ఈరోజు మన చేతిలో ఉన్న క్రొత్త నిబంధన రక్తము చేత ప్రోక్షింపబడినది అని చెప్పడానికి 15వ వచనం చూద్దాం పిల్లలు. 15వ వచనము, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధన మన చేతులకు రావడానికి యేసుప్రభువారు తన రక్తం వచ్చే ప్రోక్షణ జరిగించాడు. అలాగే పాత నిబంధనలో ఇవ్వబడిన మరి రాతి పలకలు కలిగిన నిబంధన వాక్యములు ఇశ్రాయేలుల యొక్క ఆచరణలోనికి రావడానికి రక్త ప్రోక్షణ అవసరమని చెబుతూ 18వ వచనంలో, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. 10 ఆజ్ఞలకున్న పేరు దేవుని శాసనములు, దేవుని విధులు, దేవుని కట్టడలు, దేవుని మరి నిబంధనలు, అలాగే దేవుని శాసనములను చెబుతూ ఆ ఆజ్ఞలకున్న పేరే అది నిబంధన రక్తము అని కూడా అంటున్నాడు. మీకు ఇవ్వబడింది ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు మీకు ఇవ్వబడింది కేవలము నిబంధనలు మాత్రమే కాదు, కానీ నిబంధన రక్తము వలన అవి ప్రోక్షింపబడ్డాయవే. రక్తములో ప్రోక్షించి ఆ నిబంధనలు మీకు ఇచ్చారు. మోషే ఒక ఆజ్ఞ చెప్పడం, అదే 20వ వచనంలో ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఒక ఆజ్ఞ చెప్పడము, దానికి సంబంధించిన ప్రోక్షణ జరగడం, రక్త ప్రోక్షణ జరగడం. మరి ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే నిర్గమాకాండములోని 24వ అధ్యాయంలో చూద్దాం పిల్లరా. ఇదంతా ఎక్కడ జరిగింది? నిర్గమాకాండములోని 24వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం.
నిర్గమాకాండంలోని 24వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే 3వ వచనము, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. దేవుడు చెప్పినట్లు ఆయన నిబంధనల ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం మేము బ్రతుకుతాం అని ఏక శబ్దముతో వారు ఉత్తరం ఇచ్చిరి. 4వ వచనము, మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి. నిబంధన వాక్యములు వారికి ఇస్తూ ఉన్నప్పుడు యవనస్తులను పంపించి మీరు బలిపీఠముల దగ్గర బలులు అర్పించని చెప్పినప్పుడు వారు బలులు అర్పించి తిరిగి వచ్చిన తర్వాత 6వ వచనంలో, అప్పుడు మోషే బలి అర్పించిన వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని, ఇప్పుడు చెప్పండి, నిబంధనలు కలిగింది రాతి పలకల, నిబంధనలు కలిగి ఉన్నది గ్రంథముల? గ్రంథములే ఆనాటికి రాతి పలకలు, రాతి పలకలే ఆ రోజుల్లో గ్రంథములు. ఆ గ్రంథములలో రాతి పలకలలో ఏమున్నాయంటే దేవుడిచ్చిన ఆజ్ఞలున్నాయి, దేవుడిచ్చిన శాసనాలు ఉన్నాయి. అంతే కదా. ఇక్కడ 6వ వచనం, అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకుని పల్లెములో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. నిబంధన గ్రంథం అన్నాడు 7వ వచనంలో. 8వ వచనం చూస్తే, అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నింటిని విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, 10 ఆజ్ఞలు కలిగిన ఆ నిబంధన, ఆ వాక్యములు ఏవైతే ఉన్నవో, ఆ రాతి పలకలు ఏవైతే ఉన్నవో, నిబంధన సంబంధమైన ఆ శాసనములు ఏవైతే ఉన్నవో వాటిని నిబంధన గ్రంథం అన్నాడు. రక్తము చేత ప్రోక్షించారు కాబట్టి వాటిని నిబంధన రక్తము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నిబంధన రక్తము అన్నా, నిబంధన గ్రంథము అన్నా, రాతి పలకలతో కూడిన నిబంధనలు అన్నా, దేవుని శాసనాలన్నా, దేవుని విధులన్నా, దేవుని కట్టడలన్నా, దేవుని నిబంధనలన్నా ఒకటే. ఆయన మాటలు మీరు ఆలకించాలి. ఆయన నిబంధనలకు, ఆయన మాటలకు లోబడి మీరు బ్రతకాలి. ఇంకొకటి చూస్తే నిబంధన మందస్సము అన్న కూడా అదే అర్థం వస్తుంది. ఎందుకంటే నిబంధన మందసం, ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం కట్టబడిన తర్వాత ఆ నిబంధన మందసములో ఈ రాతి పలకలు ఉంచుతారు. నిబంధన మందసము లోపల రాతి పలకలు ఉంచుతారు. 10 ఆజ్ఞలు కలిగిన ఈ రాతి పలకలు ఉంచుతారు. అందుకే నిబంధన సంబంధమైన శాసనములు అంటాడు. ప్రియులారా, గమనిస్తున్నారు కదా, చరిత్రలో దేవుని నిబంధనలు, దానిలో ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధనలు, ఆ నిబంధనలు వారి చేతికి రావడానికి, వారిని ఆచరణలోనికి తీసుకురావడానికి వాటికి ఏం జరిగింది? రక్త ప్రోక్షణ జరిగింది. ఎవరి రక్తము? కోడెల రక్తము. కోడెలు అనగానే చికెన్ కాదు. కోడెలు అనగానే మన ఇంట్లో పెరిగే లేదా బయట మార్కెట్లో ఒడిగే కోడి కాదు. కోడెలు అనగానే పెద్ద పెద్ద ఎద్దులు, పెద్ద పెద్ద ఆవులు అనే ఉద్దేశం. గొర్రెల యొక్క రక్తముతో, ఆవుల యొక్క రక్తముతో వాటికి రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత ప్రజలకు ఇస్తే ప్రజలందరూ చెప్పారు, మేము వాటిని ఆచరిస్తాము. మా పాపముల కొరకే అవి చచ్చిపోయాయి కాబట్టి వాటి యొక్క రక్తాన్ని కళ్ళారా చూసిన మేము, మా జీవితంలో మేము దేవుని యొక్క నిబంధనలకు లోబడి మేము బ్రతుకుతామని వారు వాగ్దానం చేస్తారు. అక్కడ దేవునికి మాటిస్తారు, దేవునితో ఒప్పందం చేసుకుంటారు, దేవునితో వారు అగ్రిమెంట్ చేసుకుంటారు. కానీ అనతి కాలంలోనే వారు ఎంతో చెడిపోయి బ్రతికినట్లుగా మనం చూస్తాం. పిల్లారా, ఆ నిబంధన వాక్యములు ఇస్తూనే దేవుడు చెబుతాడు, ఈ నిబంధనలను ఆచరించి ఈ నిబంధనల ప్రకారం మీరు బ్రతికితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చూద్దాం ఒకసారి నిర్గమాకాండము 19వ అధ్యాయము. నిర్గమాకాండములోని 19వ అధ్యాయము 5వ వచనం చూస్తే పిల్లారా,
నిర్గమాకాండములోని 19వ అధ్యాయము 5వ వచనము, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు నా వారవుతారు. ఎప్పుడు అని అంటే నా మాట, నా నిబంధన, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిస్తే సమస్త దేశ జనులలో మీరు మాత్రమే నాకు సంపాద్యమగుతారు, స్వకీయ సంపాద్యమగుదురు. నేను మీకు మాత్రమే దేవుడుగా ఉంటాను. ఎందుకంటే నా మాట ఎవరైతే వింటారో వారికి మాత్రమే నేను దేవుడను. నా మాట వినేవారిని రక్షిస్తాను, వారికి ఆశీర్వాదములు ఇస్తాను. ద్వితీయోపదేశకాండములోని 5వ అధ్యాయము 33వ వచనం చూద్దాం పిల్లరా. 5వ అధ్యాయంలో 6వ వచనం నుండి 22వ వచనం వరకు ఆయన 10 ఆజ్ఞలు ఇస్తాడు. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో 6వ వచనం నుండి 21-22వ వచనం వరకు ఆయన రాతి పలకలతో కూడిన ఆజ్ఞలు ఆయనకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ అధ్యాయం ముగింపులకు వచ్చిన తర్వాత 33వ వచనంలో ఆయన చెబుతున్నాడు దేవుడు, కాబట్టి ఈ ఆజ్ఞల నుండి, నిబంధనల నుండి, ఈ శాసనముల నుండి, ఈ నిబంధన గ్రంథము నుండి, ఈ నిబంధన రక్తము నుండి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడాలి. అవి మీకు ఇవ్వబడ్డాయి. రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత అవి మీకు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఆ మాటల నుండి, ఆ నిబంధనల నుండి మీరు కుడికే కానీ ఎడమే కానీ ఎక్కడా కూడా తొట్టిల్లకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడాలి. ప్రభువా 10 ఆజ్ఞలు పాటిస్తే పరలోకం ఇస్తావా ప్రభు అంటే 10 ఆజ్ఞలు పాటిస్తే నీకు పరలోకం అయితే రాదు. నువ్వు వెళ్ళి స్వతంత్రించుకుని పోతున్న దేశం ఏదైతుందో ఆ దేశంలో నీవు నీ జీవిత కాలము దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావు అంతే. మన జీవితంలో ఎలా ఉంటుందంటే 10 పాటిస్తే చాలు పరలోకం నాదే. 10 పాటిస్తే కాదు, 100 పాటించాలి. ఇక్కడ క్రైస్తవ్యంలో 100 పాటించాలి. ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు 10 పాటిస్తే పరలోకం అని. 10 పాటిస్తే మీకు ఈ కనాను దేశము మీరు చాలా ఆరోగ్యముగా దీర్ఘాయుష్మంతులుగా మీరు బ్రతుకుతారని. కానీ క్రైస్తవ జీవితం మనం పాటించవలసింది 10 కాదు, 10కి మించినవి మాట్లాడాలి. మనం 10కి మించినవి పాటించాలి. ఇశ్రాయేలీలు 10 పాటించలేకపోయారు. క్రైస్తవులైన మనము 1 కూడా పాటించలేకపోతున్నాం. మొదట ఏం చెప్తున్నాడు? విని నేర్చుకుని తర్వాత మీరు ఆచరించాలి, అనుసరించాలి. వినడంలో మనిషి ఈరోజు శ్రద్ధ చూపించట్లేదు. అయ్యో బాబాయ్, గంట మెసేజ్ ఎవరింటారండి? యూట్యూబ్ అలా ఆన్ చేస్తారు, గంట ఉందా బాబాయ్? టైం లేదు నాకు. మా చర్చిలో అయితే మా మాస్టర్ 20 నిమిషాలు చెబుతాడండి, మాకు చాలా వినసొంపుగా ఉంటుంది. ఇక్కడ వస్తే గంట చెబుతున్నారు. గంట చెబితేనే అవ్వట్లేదు ఇక్కడ సందేశం. 20 నిమిషాలు ఆయన ఏం చెబుతున్నాడు, 20 నిమిషాలు మీరేమింటున్నారు నాకైతే తెలియదు. ప్రియమైన దేవుని వారలారా, చరిత్రలో దేవుని నిబంధనలు ఇది 3వ భాగం అయితే ఆ 3వ భాగంలో ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనలు అనే సందేశమును నేను చెబుతున్నాను ప్రియులారా. ఈరోజు ఏమంటున్నాడు 33వ వచనంలో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు కొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశములో. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే పరలోకం అని చెప్పలేదు, కానీ ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. 10 పాటిస్తే ఎప్పటికీ కూడా మీరు అక్కడే ఉంటారు, దీర్ఘాయుష్మంతుల్లా ఉంటారు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? పాటించకపోతే ఏంటి? పాటిస్తే కనానులో మీరు దీర్ఘాయుష్మంతుల్లా ఉంటారు. అన్ని కూడా నేను సమకూరుస్తాను. మీకు కావలసిన ఆహార పదార్థాల, వర్షమా, కాలముల, ఋతువుల సమస్తము కూడా నేను వాటిని అనుకూలపరుస్తాను. మంచి ఆరోగ్యం కూడా నేను ఇస్తాను. ఏవి పాటిస్తే? 10 పాటిస్తే. ప్రభువా పాటించకపోతే ఏంటి చెప్పు? మనం ఎప్పుడూ కూడా అదే కావాలి కదా. చేస్తే ఏమిస్తావు కాదు, చెయ్యకపోతే ఏంటి చెప్పు పరిస్థితి.
చూద్దాం ఒకసారి లేవ్యాకాండంలోని 26వ అధ్యాయము. ఇప్పటి వరకు చేస్తే ఏం జరుగుతుందో చూసాము, చేస్తే ఏం జరగబోతుందో చూసాము, చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాం పిల్లారా. లేవ్యాకాండము 26వ అధ్యాయము 14వ వచనం నుండి. లేవ్యాకాండంలో 26వ అధ్యాయం 14వ వచనము. మీరు ఇశ్రాయేలీయులైన మీరు నా మాట అనగా నా నిబంధనలు వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించక, నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనునే ఎడల నేను మీకు చేయనది ఏమనగా, ఒక మాట చెప్పేశాడంటే దేవుడు 14-15 వచనంలో, నా మాట వినకపోతే, నా కట్టడల ప్రకారం బ్రతకకపోతే, నా నిబంధనల ప్రకారం బ్రతకకపోతే నేనేం చేస్తానంటే, 16వ వచనమేనా, నేను మీకు చెయ్యనది ఏమనగా మీ కన్నులను క్షీణింప చెయ్యనట్టియు, ప్రాణమును ఆయాసపరచునట్టియు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమగును. విచిత్రమైన రోగాలు వస్తాయి. రోగాలు మాత్రమే కాదు కానీ మాకు పొలాలు ఉన్నాయి, పంటలు వేసుకుంటామనంటే మీరు విత్తిన విత్తనాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా వ్యర్థములైపోతాయి. ఎందుకింత కరువు అని అంటే, ఈ ప్రజలు నా మాట వినకపోవడం చేతనే. మాట వింటే ఏమిస్తున్నాడు దేవుడు, ఈ యొక్క దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా చక్కగా చల్లగా ఉంటావు ఆయన యొక్క దీవెనల చేత. మాట వినకపోతే నీ కళ్ళు క్షీణిస్తాయి, శరీరము కృంగిపోతుంది, భయంకరమైన జబ్బుల చేత, వ్యాధుల చేత, రోగముల చేత క్షీణింపబడతావు అని చెబుతూ, ఆయాసకరమైనట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంట తింటారు. విత్తనములు విత్తేది మీరైతే పంట వరకట శత్రువులకు. అవునా? నేను మీకు పగవాడు నగుదును. ఆయన మాట విని ఆయన నిబంధనల ప్రకారం బ్రతికితే ఆయన మనకు స్నేహితుడు. ఆయన నిబంధనల ప్రకారం మనం బ్రతకకపోతే ఆయనే మనకు విరోధి, పగవాడగుదును. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడుదురు. మీ విరోధులు మిమ్మల్ని ఏలుతారు. మిమ్మల్ని ఎవరనూ తరమకపోయినను మీరే పారిపోతారు. ఎందుకంటే మీ భయము చెడిపోయిన వారు మీరు. నేనున్నానన్న ధైర్యము లేక భయము చెడిన వారవుతారు. నా మాట ప్రకారం కనుక మీరు బ్రతికితే, నా ఆలోచనల ప్రకారం కనుక మీరు బ్రతికితే, నా నిబంధనల అనుసారంగా మీరు బ్రతికితే నేను మీకు సమస్తము సకలమైన ఆశీర్వాదాలు ఇస్తాను. బ్రతకకపోతే ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాడు దేవుడు. బ్రతికితే ఏమిస్తానో చెప్పాడు, బ్రతకకపోతే ఏమొస్తాయో కూడా చెప్పాడు. పారిపోయేద్దరు 18వ వచనము. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండిస్తాను. మీ బలగర్వము భంగపరిచి ఆకాశము ఇనుము వలను భూమి ఇత్తడి వలను ఉండజేస్తును. మీ బలము ఉడిగిపోవును, శక్తి పోతుంది, భూమి ఫలం ఇవ్వదు, మీ దేశ వృక్షములు ఫలమియ్యవు. మీరు నా మాట విననల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములు బట్టి మరి 7 మిమ్మల్ని బాధించదను. చూస్తుంటారు అవన్నీ కూడా శాపాలు ప్రియులారా, శాపాలు. 26వ వచనం చదివినప్పుడు నాకు ఎందుకో కొంచెము జోక్ అనిపించింది. 26వ వచనము, నేను అంటే మీకు కరువు బాగా ఎక్కువైపోతుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థములు దొరకవు, ఎక్కడంటే అక్కడ మీకు మరి మీ చెట్లు ఫలాలు ఇవ్వవు, మీ భూమి పంటనివ్వదు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే 26వ వచనంలో, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు డబ్బులు చెల్లించి తినదురు గాని తృప్తి పొందరు. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? మన దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళినప్పుడు మనకు అర్థమయ్యేది ఇదే. 10 మంది ఒక పొయ్యిలో వండితే అనేక మంది తింటున్నట్టుగా దగ్గరలో ఉన్న ఒక హోటల్ తీసుకోండి. 10 మంది ఒక పొయ్యిలో వండుతారు, దానిని తూనిక చేత తూచి, అవునా, ఒక చిన్న కవర్
సింగిల్ ప్లేట్, దానికంటే కొంచెం పెద్ద కవర్ డబుల్ ప్లేట్, దానికంటే కొంచెం పెద్ద కవర్ ఫ్యామిలీ ప్యాక్, దానికంటే పెద్ద కవరు జంబో ప్యాక్. తూనిక చేత కొలిచి మీకిచ్చే రోజులు వస్తాయి. మీరు వాటికి డబ్బులిచ్చి మీరు కొంటారు, తింటారు, కానీ ఏముండదట, తృప్తి ఉండదు. తిన్నామన్న ఫీలింగే ఉండదు. 500-600 తగలేశాను, తిన్న ఫీలింగే లేదు. ఎవరికి కూడా సరిపోలేదు అది. ఎందుకు ఇది జరిగింది? ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు ఎందుకు జరిగాయని అంటే, మన జీవితాల్లో మనము దేవుని మాట వినక సంపాదనలో పడిపోయి పొలాలను కాస్త ఫ్యాక్టరీలుగా మలిచేసి పంట పొలాలు కాస్త తీసివేసి ఎన్నో కార్యకలాపాలకు ఆ పొలాలను ఉపయోగించుకుని చివరికి తిండిని కూడా కొనుక్కోవలసిన స్థితిలోనికి ఈరోజు మన సమాజం వచ్చింది పిల్లారా. ఒకప్పుడు తిండిని కొనుక్కునే సాంప్రదాయాలు లేవు. నీవు వరి పండించావా, ఇదిగో నేను గోధుమలు పండించా, నువ్వు గోధుమలు తీసుకుని నాకు వరి ఇవ్వు. అలా ఉండేది ఒకప్పుడు. నువ్వు ద్రాక్ష పండించావా, ఇదిగో నేను చెరుకు పండించాను, నా ద్రాక్ష నువ్వు తీసుకుని నాకు చెరుకు వస్తు మార్పిడి పద్ధతి జరిగేదే. ఎప్పుడు అది విస్తారంగా అందరికీ అన్ని పంటలు సమపాలలో ఉన్నప్పుడు అలాంటి వస్తు మార్పిడి పద్ధతి అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఈరోజు పండించేవారు తక్కువ, పండేది ఇంకా తక్కువ, కొనుక్కునేవారు తినేవారు ఇంకా ఎక్కువ మంది, తృప్తి లేనివారు అందరూ ఆయే. గమనిస్తున్నారు కదా? ఎందుకు ఈ స్థితిలోనికి ఈరోజు సమాజం వచ్చిందని అంటే ఒకటే రీజన్, దేవుని యొక్క నిబంధనను పాటించట్లేదు కాబట్టి, పాటించకపోవడం చేతనే. ఏంటంటే దేవుని మాట వినకపోతే అంత జరుగుతుందంటే జరుగుతుంది 100%. ఆయన నిబంధనలకు చోటు ఇవ్వకుండా ఆ నిబంధనలు మనం పక్కకు పెట్టి మన జీవితం మనం బ్రతికితే దేవుడు మనం వేధిస్తున్న శిక్ష అదే పిల్లరా. చెప్పాడు దేవుడు, చెప్పినట్లుగానే వారందరూ దేవుని మాట వినలేదు కాబట్టి తమది కాని దేశంలోనికి వారు చెరలోనికి వెళ్ళిపోతారు. 33వ వచనం 32వ వచనం చూస్తే, తర్వాత అధ్యాయంతో చదవండి మీరు. 32వ వచనము, నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండి మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడుదురు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములో పాడును. ఏంటండి, దేవుడే ఇచ్చి కనాన్ను దేవుడే పాడు చేస్తాడనంటే చేస్తాడు. ఇచ్చిన దేవుడు నిబంధనలు పెట్టాడు. నిబంధనల ప్రకారం మీరు బ్రతకాలి. నిబంధనల ప్రకారం మీరు బ్రతికితేనే వాగ్దాన రూపకమైన ప్రతి ఫలమును మీరు అనుభవిస్తారు. దీర్ఘాయుష్మంతులుగా ఆ దేశంలో మీరు ఉంటారు. దేశం వెళ్ళక మునిపే చెబుతున్నాడు. కనానులోనికి ప్రవేశించక మునిపే సీనాయి అరణ్యంలో దేవుడు చెబుతున్నాడు, వెళ్ళిన తర్వాత నా మాట వింటే ఇదిగో పిక్చర్ ఇలా ఉంటుంది, నా మాట వినకపోతే పిక్చర్ ఇలా ఉంటుంది. ఏది కావాలో తేల్చుకోండి. బ్రతకవలసింది ఇదే. స్క్రీన్ మీద చూపిస్తున్నాడు, ఇదిగో నా మాట వింటే ఇలా ఉంటారు మీరు. ఇక్కడంతా కూడా పచ్చని పొలాలు, చెట్లు, వృక్షాలు, ఫలాలు అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఆకలి దప్పులకు లేకుండా అందరూ కూడా మంచి ఆరోగ్యం కలిగి బ్రతుకుతూ ఉంటారు. వినలేదా? ఈ స్క్రీన్ మీద చూడండి, అందరూ గోక్కుంటూ, కురుపులతో, రక్తాలు కారుతూ, బొబ్బలు పెక్కుని, క్షయరోగము కలిగి, తాపకరమైన జ్వరములు కలుగుకొని, గడ్డలు కలిగిన విచిత్రమైన రోగములు కలిగి, ఆరోగ్యం సరిగా లేక అనారోగ్యం పాలై, కళ్ళు క్షీణించి, శరీర బలమంతా కూడా క్షీణించిపోయి, బలహీనత కలిగి బాధింపబడుతున్న వారందరూ కూడా యువతల వైపు ఉంటారు. వారు దేవుని మాట వినని వారు. ఏది బాగుంది చెప్పండి? చెబుతాం, ఇదే బాగుంది కదా, ఇదే బాగుందా? మాట వింటే వస్తున్న పచ్చటి పొలాలు, మంచి పంటలు, మంచి ఆహారము, మంచి ఆరోగ్యము, మంచి శ్రేయోభిలాషులు, ఆత్మీయమైన ఒక జీవితం మనం ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే. కానీ ఆచరణలోనికి తీసుకొచ్చేసరికి మాకు అది అవసరం లేదండి. నువ్వు పెట్టే సాంబార్ అన్నం, పప్పు అన్నం మాకెందుకు? మాకు మంచి హైదరాబాద్ బిర్యానీ ఉండగా అది తినే కదా ఇలా అయింది మనం, అవునా కదా? అది తినే కదా ఇలా అయ్యింది. ఆరోగ్యానికి అవసరమైన ఆహారం మనం నిర్లక్ష్యం చేశాము. ఆరోగ్యానికి హాని చేసే ఆరోగ్యంలో ఆహారం మనం తీసుకొని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం ఈరోజు. ఎక్కువ మంది చూస్తున్నప్పుడు ఎందుకు ఇన్ని రోగాలు అంటే
ఫుడ్ సరిగా లేకపోవడం చేతనే, తాగే నీరు సరిగా లేకపోవడం చేతనే 40 ఏండ్లకే డయాబెటిక్, 35 ఏండ్లకే డయాబెటిక్. ఏమిటి అంటే ఫుడ్ ఎన్నో చెబుతారు. ప్రియమైన దేవుని వర్లరా, ఒకసారి ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు చూడండి, వారికి 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా చాలా ఫిట్గా ఉంటారు. మనం చూడండి అన్ఫిట్. గంటసేపు వినడానికి కష్టమే, గంటసేపు మాట్లాడటానికి కష్టమే. ప్రియమైన దేవుని వర్లరా, దేవుని మాట వింటే ఆశీర్వాదము, ఆయన మాట వినకపోతే శాపము అంటున్నాడు దేవుడు. విందాం ఖచ్చితంగా నేర్చుకోవలసినవి, ఆచరణలో పెట్టవలసినవి ప్రారంభము నుండి ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. కాబట్టి ఆసక్తి కలిగి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి దేవుని యొక్క విశేషమైన సంగతులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లారా. చరిత్రలో దేవుని నిబంధనలు, ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనలు మనం చూసాం పిల్లారా. ఆ నిబంధనలే 10 ఆజ్ఞలు. ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతికితే దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకకపోతే అర్థాయుష్, మీకు ఆయుష్ అక్కడే ఆగిపోతుంది. దీర్ఘాయువు కావాలా, అర్థాయువు కావాలనంటే చెప్తాం దీర్ఘాయువు కానీ ఫాలో అయ్యేది మాత్రము అర్థాయువుకి వెళ్తాం. అలా వెళితే మన జీవితంలో ఫైనల్ డెస్టినేషన్ అయిన పరలోకం మనకు రాదు, కానీ పాతాళానికి, నరకానికి మాత్రం చాలా వేగంగా వెళ్ళిపోతాం పిల్లరా. అలా జరగకుండా ఉండాలని ఈయన మాటలు తెలియజేస్తూ చరిత్రలో ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనలు ఏదైతుందో వాటిని ఈ ఒక్క రోజుతో మనం ముగించుకుంటున్నాం పిల్లరా. థ్యాంక్ యూ వెరీ మచ్. రానున్న రోజుల్లో, రానున్న సందేశాలలో చరిత్రలో దేవుని నిబంధనలు మరొక సందేశాన్ని మనం ప్రారంభించుకుందాం. ఎన్నో నిబంధనలు, ఎన్నో వ్యక్తులతో, ఎన్నో జాతరలతో దేవుడు చేశాడు. కాబట్టి ప్రతిదీ ఆలోచన చేసుకుంటూ చివరికి మనము మన దగ్గరకు వచ్చి మన పంచాయతీ ఏంటో మనం తెలుసుకుంటే కానీ నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోను, పోనేవను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.